ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు నేను మీకు ఏదైతే ఈక్విటీస్లో కూడా మోనోపోలీ స్టాక్స్లో కొన్ని హిడెన్ మోనోపోలీస్ కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఏదైతే మనం పెద్దగా నోటిఫై చేయలేని, ప్లస్ పెద్దగా మనం ఎక్కువగా మనకి రన్నింగ్లో మనకి ఎక్కువగా కనిపించినటువంటి స్టాకు, కానీ వాటి యొక్క బిజినెస్ మాత్రం చాలా యూనిక్గా మోనోపోలీగా సాగుతున్నటువంటి కొన్ని కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేసాము. దాన్ని హిడెన్ మోనోపోలీస్గా నేను మీకు చెప్తున్నాను. అందులో హిడెన్ మోనోపోలీస్లోనే ఒక నెంబర్ 1 స్టాక్గా నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది స్టీల్కి సంబంధించింది, కానీ ఇది స్టీల్ అంటే మామూలు టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ అలాంటిది కాకుండా ఇది స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద నెంబర్ 1 ద బెస్ట్ కంపెనీ ఇది. ఏదైతే జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉన్నటువంటి కంపెనీ ఇది. దీని యొక్క క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే మనకు సుమారుగా ఒక 60,000 క్రోర్స్, 57,000 దగ్గర నుంచి 60,000 క్రోర్స్ వరకు కూడా మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. మంచి క్యాపిటలైజేషన్ ఉంటే కాకుండా అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ కూడా దీని యొక్క ప్రాఫిట్ చూసుకున్నట్టయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 158% మన దీంట్లో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకోవడం జరిగింది. అలాగనుకుని ఏదో లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చిందంటే లాస్ట్ 3 years నుంచి కూడా 100% ప్లస్ మనకి 107% లాస్ట్ 3 years నుంచి కూడా వస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా చూసుకున్న 78 to 80% మంచి రిటర్న్ వస్తున్నటువంటి కంపెనీ ఇది. ఓవరాల్గా మనకి ఇది ఒక 60,000 క్రోర్స్ తోటి మార్కెట్లో స్టెయిన్లెస్ స్టీల్ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇది యొక్క మార్కెట్లో క్యాపిటలైజేషన్తో పాటుగా వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏదైతే ప్రమోటర్స్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఒక 55 నుంచి 60% వరకు ప్రమోటర్స్ క్యాపిటలైజేషన్. అదేవిధంగా ఇందులో ఎఫ్ఐఎస్ సుమారుగా 30% ఎఫ్ఐఎస్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ కంటే అందరూ ఉన్నారు, పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంది. ఈ యొక్క ఏదైతే మనం ఇప్పుడు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే చెప్పుకుంటున్నామో స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఏ సెక్టర్కి ఉపయోగపడుతుంది అన్నది మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఆర్కిటెక్చర్ అండ్ బిల్డింగ్ దానికి సంబంధించి, కన్స్ట్రక్షన్ దాంట్లో రూఫింగ్ దానికి సంబంధించింది, అదేవిధంగా క్లాడింగ్ దగ్గర నుంచి, అదేవిధంగా ప్లానింగ్ దగ్గర నుంచి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ దానికి, అదేవిధంగా రైల్వేస్కి, అదేవిధంగా ప్రాసెస్ ఇండస్ట్రీస్కి ఈ విధంగా 4 సెగ్మెంట్లో వీళ్ళ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్లో నెంబర్ 1 ఇది ప్రొడక్ట్ రేంజ్ కూడా ఏంటంటే ఇంక్లూడింగ్ అలాయ్, ఇది ఫెర్రాయ్ అలాయ్, అదేవిధంగా హాట్ స్లాబ్స్, అదేవిధంగా కోల్డ్ రాయ్ స్లాబ్స్, అదేవిధంగా స్టీల్ ప్లేట్స్ ఇవన్నీ కూడాను. యాక్చువల్గా దీంట్లో కన్స్ట్రక్షన్ దాంట్లోనూ రూఫింగ్ కింద ఉపయోగపడుతుంది, ఆటోమొబైల్ దాంట్లోనూ, అదేవిధంగా ఎగ్జాస్ట్ అండ్ బ్రేక్స్, ఫ్యూయల్ ట్యాంక్స్, ఈ విధంగా ఆటోమొబైల్ దాంట్లో స్టెయిన్లెస్ ఫ్యూయల్ ట్యాంక్స్ కట్టి తయారు చేస్తారు, దానికి ఉపయోగపడుతుంది. రైల్వేస్లో కోచెస్కి, వ్యాగన్స్కి, అదేవిధంగా మెట్రో స్టేషన్స్ తయారు చేయడానికి దీని యొక్క స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగిస్తారు. అదేవిధంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అని చెప్పేటప్పటికి కిచెన్ అప్లయన్సెస్ ఏదైతే హోమ్ అప్లయన్సెస్, అదేవిధంగా బాత్రూమ్ యాక్సెసరీస్ కూడా వీటిని ఉపయోగిస్తారు. ఇంకా అడ్వాన్స్కి వెళ్తే మనం ఉపయోగించే సేవింగ్ రేజర్స్ దగ్గర నుంచి, సేవింగ్ బ్లేడ్స్ దగ్గర నుంచి కూడా ఇదే స్టీల్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ప్రాసెస్ ఇండస్ట్రీ అంటే ప్రాసెస్ ఇండస్ట్రీలో బాయిలర్స్ ఏదైతే ఉంటుందో బాయిలర్స్కి, వాటర్ ట్యాంక్స్కి, అదేవిధంగా పంప్స్కి స్టెయిన్లెస్ స్టీల్ పంప్స్ ఫర్ ద ఫుడ్ అండ్ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పంప్స్ కానీ, అదేవిధంగా ఆ యొక్క సిలిండర్స్ కానీ, అదేవిధంగా బాయిలర్స్ కానీ ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాడుతూ ఉంటారు. అది దీని యొక్క యూసేజ్ కూడా ఈయన యొక్క 4 సెగ్మెంట్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నది. అందులోనూ కూడా అలాంటి స్టెయిన్లెస్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయడంలో ఏదైతే ఈ జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉందో ఇది నెంబర్ 1 కంపెనీగా తీసుకోవచ్చు. దీని యొక్క రెవెన్యూ మోడల్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దీని యొక్క రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే మనకి సుమారుగా ఏదైతే 13,000 కోట్ల దగ్గర నుంచి 35,000, 40,000 కోట్ల వరకు కూడా రెవెన్యూ మోడల్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి కంపెనీ. ఏదో జియోగ్రాఫికల్ స్ప్లిట్ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సుమారుగా 86% మన డొమెస్టిక్ ఇండియాలోను, అవుట్ సైడ్ 14% ఈ దీనికి ఏదైతే దానికి రేషియో ప్రకారం నడుస్తుంది. వీటికి మేజర్గా 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అది కూడా ఒకటి ఒరిస్సాలోను, ఒకటి హర్యానాలోనూ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్ 15 కంట్రీస్లో 15 కంట్రీస్లో నెట్వర్క్ ఉన్నది. ఒక కంట్రీలో స్పెయిన్లో వీళ్ళకి ఒక సర్వీస్ సెంటర్ కూడా ఉన్నది. అదేవిధంగా ఇండియాలో వచ్చేటప్పటికి 10 సేల్స్ ఆఫీసెస్ వీళ్ళకి ఉన్నాయి, 6 సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎస్టాబ్లిష్మెంట్ నడుస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్ అవుట్లుక్ కూడా వీళ్ళకి ఏ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి అంతా కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. అంటే దీనికి ఆర్డర్ బుక్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది. ప్లస్ కమింగ్ డేస్లో మంచి గ్రో అవడానికి మంచి స్కోప్ ఉన్నది. ఏదైతే గుర్తించలేని, ఎక్కువగా నోటిఫై చేయలేనటువంటి ఒక హిడెన్ మోనోపోలీ స్టాక్గా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీనికి ఓవరాల్గా యొక్క స్టాక్ అనాలిసిస్ కూడా నేను మీకు ఇక్కడ ఇన్ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్ రేంజ్లో కొంచెం కోల్డ్ రోల్డ్స్ ఏవైతే ఉన్నాయో
దానికి సంబంధించినటువంటి ఒక ఫిగర్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ప్రొడక్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఓవరాల్ ఎనాలిసిస్ చూసుకున్నట్టయితే ఫండమెంటల్ గాను టెక్నికల్గా కూడా హెల్తీగా మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నట్టుగాను కూడా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను లాస్ట్ 1.5 year 2 yearsగా ఉన్నటువంటి అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్ ఏ విధంగా ఉన్నది అన్నది కూడా నేను ఇక్కడ మీకు చార్ట్ రూపంలో కూడా చూపిస్తున్నాను. ఏదైతే మనకి క్యాపిటలైజేషన్ మంచి క్యాపిటలైజేషన్ ఉంటే కాకుండా ఇదొక 60,000 క్యాపిటలైజేషన్ ఉంటే కాకుండా అందులో 55 to 60% ప్రమోటర్ స్టేక్ ఉంటాము. అదేవిధంగా ఎఫ్ఐఎస్ ఒక 30% ఉంటాం. యాక్చువల్గా ప్రమోటర్స్ ఎఫ్ఐఎస్ కలిపే మోర్ దాన్ 85% వరకు కూడా మార్కెట్లో మనకి ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది. 80% వరకు కనిపిస్తుంది. అంటే ప్రమోటర్ స్టేక్తో పాటుగా ఎఫ్ఐఎస్ కూడా 10% ఉంటేనే చాలా మంచి స్టాక్ అనుకుంటాం. అలాంటిది 30% వరకు కూడా ఎఫ్ఐఎస్ కూడా ఉన్నారు. ప్లస్ ఇది ఒక మోనోపలి దానికి సంబంధించి చెప్పొచ్చు. ఏదైతే బాయిలర్స్ స్టీల్ బాయిలర్ ఏదైతే 4 సెక్టార్లు చెప్పుకున్నామో మనకి ఇండస్ట్రియల్ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నప్పుడు మనకు రూఫ్స్కి వాటికి ఏదైతే స్టీల్ రూఫ్స్ వాడుతున్నారో దానికి సంబంధించినటువంటిది. అదేవిధంగా ఆటోమొబైల్ దానికి సంబంధించినప్పుడు ఆయిల్ ట్యాంకర్స్ లేకపోతే మిల్క్ ట్యాంకర్స్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకర్స్ ఏదైతే వాడతారో ఆ ట్యాంకర్స్కి ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో స్టీల్ ఏదైతే వాడతారో స్టెయిన్లెస్ స్టీల్ దానికి సంబంధించింది. అదేవిధంగా మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వచ్చేటప్పటికి కిచెన్ హోమ్ అప్లయన్సెస్ అదేవిధంగా మనకి బాత్రూమ్ యాక్సెసరీస్ కూడా మనం తీసుకున్నట్టయితే ఈ సేవింగ్ కిట్స్ దగ్గర నుంచి బ్లేడ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లో ఇదే కంపెనీ తయారు చేస్తుంది. దీని యొక్క స్టీల్ నుంచే ముడిసరుకు అయితే మాత్రం ఈ స్టెయిన్లెస్ స్టీల్ నుంచి వస్తాయి. అదేవిధంగా కమర్షియల్గా మనం చూసుకున్నట్టయితే ఇండస్ట్రీస్ పరంగా చూసుకున్నట్టయితే బాయిలర్స్ ఏదైతే ఫార్మా సెక్టర్లో వాడే బాయిలర్స్ కానీ పైప్ లైన్స్ కానీ దీనికి సంబంధించినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ అంతా కూడా జిందాల్ స్టీల్ ఒరిజినల్ జిందాల్ స్టీల్లో ఉపయోగిస్తారు. కాబట్టి ఈ యొక్క ఇండస్ట్రీకి మంచి స్కోప్ ఉంటే కాకుండా మంచి సేల్స్ గ్రోత్ కూడా ఉంటే కాకుండా ప్రతి ఇయర్ కూడా లాస్ట్ 3 years నుంచి కూడా 100% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి స్టాక్ ఇది. ఇలాంటి మోనోపాలీస్ని కూడా మనం ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు కూడా రీసెర్చ్ చేసుకుని దాంట్లో ఏ విధమైనటువంటి దాంట్లో అడ్వాంటేజ్ ఉన్నాయో చూసుకుని దాని ప్రకారం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇలాంటి స్టాక్స్ని కూడా ఎంచుకుంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ తొందరగా బాగా హెల్తీగా మన పోర్ట్ఫోలియో అంతా కూడా హెల్తీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.